నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో గాంధీనగర్ లో సురేష్ అనే యువకుడిపై జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకి పోలీసులు తెలిపారు. 24 గంటల్లోనే 5 నిందితులను కళ్యాణ్, రాయిలమ్మ, జగన్ నాయక్, నరేందర్, యశ్వంత్ అరెస్ట్ చేశారు. మరో 3 నిందితులు రాజ్ కుమార్, శివ, సరిత ప్రస్తుతం పరారీలో ఉన్నారు. దాడికి ఉపయోగించిన బండరాయి, ఆటో మరియు సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ ఏసీపీ శుభం ఐపీఎస్ వెల్లడించారు. A very disturbing video in which one of the accused person was beating the victim mercilessly with a stone. So immediately we registered an FIR as per the after looking at the video and took up the investigation. Sub Inspector Naresh was appointed as an investigation officer under the supervision of SSP. The story is the victim's daughter had died a few days back, and the accused A2 told the other accused she gave supari to other accused to go and beat the victim. So on the day of 17th March at about 10 PM, A1, A3 CCL and A4 Narendra went to one shop and picked up the victim, took him near the Koti Vingla temple around 2 kilometers away and beat him there mercilessly. And because of the beating he received multiple fractures and injuries over the hips and thighs and lower area. Based on this information we apprehended all the people, so the even Kalyan, his mother. After the beating all these people went to the scene of crime and picked up the victim and threw him near his home. After which when it was found out by the victim's mother, he was shifted to the hospital. So once we received this information and the video, within 2 days we have cracked this case, arrested each and everyone, and now they are being remanded for judicial custody. Thank you. Complaint రాయటం కూడా ఇబ్బంది ఉంటే వీడియో చూసి ఇమీడియట్లీ ఎస్ఐ గారిని నరేష్ ఆన్సైడ్ ఇంజన్ దగ్గరికి వెళ్ళి అతని పరిస్థితి చూసి అక్కడే ఆన్సైడ్ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. చాలా హీనస్ క్రైమ్ లాగా కనపడింది. ఆ వీడియోలు ఇమీడియట్లీ ఒక పర్సన్ నేమ్ మాత్రమే ఐడెంటిఫై అవుతుంది. అతను ఎక్కడైందని తెలియదు. వితిన్ మనం 48 hours వాళ్ళని ఆ పర్సన్ ఎవరైనా ట్రేస్ చేసి తీసుకొచ్చి రిమైనింగ్ ఎంతమంది ఉన్నారు మొత్తం అందరినీ కూడా 5 members అరెస్ట్ చేస్తున్నారు. 3 members దీని మెయిన్ మోటివ్ ఏంటంటే అతను ఎవరైతే A2 ఉన్నది రాయాలన్నదో ఆమెని వ్యక్తిని బాగా తాగి తింటున్నాను, వాళ్ళ బిడ్డ చావు కారణం ఇతనే అని చెప్పేసి తింటున్నాను చెప్పేసి క్రమంలో ఆమె కొంచెం పెద్ద మందిలాగా ఉంటుంది. అక్కడ ఊరికే నన్ను అప్లీట్ చేస్తుంది తింటున్నాను ఒక దాంతో ఏమనేటువంటి వేగాబాండ్ అక్కడ బాగా తాగి చిల్లర తింటుంది. తన దగ్గరికి వెళ్ళి నేను ఒకసారి కొట్టాలి అని చెప్పేసి చెప్తారా 55,000 ఇస్తా అంటారు. సరే అని చెప్పేసి ఇతను కూడా 2,500 తీసుకొని బాగా తాగి ఇతను ప్లస్ సీసీఏలో ఉంటాడు 16-17 years ఉంటాడు బాబు. ఇద్దరు కలిసి బాగా తాగి ఈ నరేందర్ అనేటువంటి బైక్ అడిగి వానికి కూడా చెప్పి మళ్ళీ ఇక్కడే ఉండాలి, నేను గుర్తు తెచ్చుకొని మనం తాగుదాం చెప్పి బైక్ తీసుకొని వెళ్ళి కిరాణా షాప్లో ఎస్ఆర్ నగర్లో కిరాణా షాప్ దగ్గర ఈ వ్యక్తిని కొంచెం తాగిన మైకంలో ఉంటే నేను ఇంటి దగ్గర తెచ్చుదామని చెప్పేసి వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో A1 ప్లస్ A3 ఇద్దరు కలిసి అతన్ని మధ్యలో ఎక్కించుకొని కోటిలింగాల టెంపుల్ దగ్గర తీసుకొని ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక చెట్టు కింద బాగా కొట్టిన తర్వాత కూడా అతను తాగిన మైకంలో కళ్యాణ్కి ఏం చేసి తెలియలేక రాళ్ళు చేస్తూ అతని మీద ప్లస్ A3కి ఫోన్ ఇచ్చి మొబైల్ వీడియో తీయమని చెప్పేసి వీడియో తీసుకుంటూ రాళ్ళు ఎత్తేసి వచ్చి వీళ్ళు ఆటో నుంచి ఆ బాడీని ఎవరైతే వ్యక్తి ఉన్నారో అతను కింద పడేసి మూల పడేసి వెళ్ళిపోతారు. తెలియదు అనుకుంటారు, అతను మాట కూడా రావట్లేదు కదా మనం తప్పించుకున్నామనే ఫీల్లో ఉంటారు. ఆ తర్వాత బాగా తాగిన మైకంలో ఏమైనా ఎవిడెన్స్ కూడా ఈ వీడియో షేర్ చేస్తారు. అతను కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఆ 17వ తారీఖు జరిగితే ట్రీట్మెంట్ తీసుకుంటారు ఎందుకు వీళ్ళు అనుకుంటారు తప్ప అతను మాట్లాడే పరిస్థితిలో లేకపోవడం వాళ్ళకి తెలియలేదు. వాళ్ళ అక్క వాళ్ళ దగ్గర వాళ్ళ రోజు తెలియలేదు. తర్వాతకి ఎప్పుడైతే ఈ వీడియో బయటకు వచ్చిందో అప్పుడు వాళ్ళు దాన్ని అదే మా తమ్ముడు ఎవరో కొట్టిరని అప్పటికప్పుడు డైరెక్ట్ పొజిషన్కి వచ్చి చెప్తే ఇమీడియట్ ఎస్ఐ నరేష్ అయ్యో మా క్రైమ్ టీమ్ రవీంద్ర టీం కూర్చొని వాళ్ళకి కాన్స్టేబుల్స్ అందరూ కూడా టీం వర్క్లో పనిచేస్తారు.